హలో అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం స్పెషల్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ వచ్చి ఎగ్గు, అలాగే పనస పిక్కలు, ఇంకా కొద్దిగా పచ్చి రొయ్యలు, వీటి మూడిటి కాంబినేషన్లో మన కూర అనేది అద్దిరిపోతుంది. మసాలాతో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూపిస్తాం. ముందుగా పనస పిక్కల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని, ఈ సైజు పనస పిక్కలు తీసుకొని మనం ఈ సీజన్లోనే మనం వండుకోగలం. ఇది సీజనల్గా వస్తుంది కాబట్టి ఈ పనస పిక్కలు చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకని ముందుగా కుక్కర్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఆ వాటర్లో ఈ పనస పిక్కల్ని వేసుకొని ఒక 3 విజిల్స్ మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం ఆ పనస పిక్కల్ని పైన తొక్క తీసేసి నీట్గా, అంటే ఆ బ్రౌన్ కలర్ ఉన్న ఈ పనస పిక్కని వైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా శుభ్రంగా బాగు చేయండి. అలా బాగు చేసుకున్న పనస పిక్కల అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కూరకి ప్రిపేర్ అయిపోదాం. చూపిస్తున్నాను చూడండి, అలా నీట్గా తీసి పెట్టుకోవాలి. నేను అలాగే తీసుకున్నాను. అయితే యాక్చువల్గా చాలామంది దాంతోనే వండుకుంటారు, కానీ ఈ పనస పిక్కలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంకా చాలా కంటి చూపు కూడా బాగుంటుంది అని అంటారు. ఈ సీజనల్గా వచ్చే పనస పిక్కల కర్రీతో మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇంకా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు 2 టమాటాలు, కొద్దిగా రొయ్యలు, అంటే ఒక 1/2 కేజీ రొయ్యలు, ఇంకా ఎగ్స్. మరి ఇంత మంచి కాంబినేషన్తో మనం ఈ కర్రీని ఎలా తయారు చేయాలి, ఎలా తయారు చేస్తే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకున్నాం, స్టవ్ మీద కడాయి పెట్టాం, కడాయిలో ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో మనం కొద్దిగా పసుపు వేసుకొని ముందు ఎగ్స్ని ఫ్రై చేసేసి పక్కకి తీసేయాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం కింద కన్నాలు పెట్టండి, ఎందుకంటే అవి మనకి లోపల వరకు ఫ్రై అయ్యి బాగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే వేడి ఎక్కువైన తర్వాత పేలడం గట్లా చేస్తూ ఉంటాయి. అందుకని మనం ఎగ్స్ని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసేసి, ఉల్లిపాయల పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేయండి. పసుపు వేసాం కాబట్టి ఇంకా పసుపు అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే కూర అంత మధురంగా ఉంటుంది. మీరు కూడా ఈ ఎండాకాలం సీజన్లో పనస పిక్కలు ఎక్కడైనా మీకు అమ్మినట్లయినా లేకపోతే ఎవరైనా ఇచ్చినట్లయినా ఖచ్చితంగా చేసుకోండి. బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలను వేయండి. టమాటాలు కూడా బాగా ముగ్గింటి టమాటాలు వేయడం వలన మనకి కూర అనేది కలర్ఫుల్గా వస్తుంది. మనం చూపిస్తున్న విధంగా చేయండి. అలాగే ఈ టమాటాలను కూడా బాగా మగ్గించాలి మూత పెట్టి. అందుకని మనం కొద్దిసేపు మూత పెడదాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయి మనకి చాలా బాగా గ్రేవీలాగా వస్తుంది ఆయిల్లో టమాటాలు మగ్గితే. అయితే తర్వాత కొద్దిగా ఉప్పు అండి, ఇది మన కళ్ళుప్పు వేసాం, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి కూరకు సరిపడగా మనం ఉప్పు వేసుకోండి. అలాగే పచ్చి రొయ్యలు అండి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్ని కూడా ఇందులో వేసేసి నీసు వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనం ఎంత మెత్తగా ఉన్నాయి అని అనుకుంటున్నారు పచ్చి రొయ్యలు, కానీ మనకు ఆయిల్లో పడిన వెంటనే అవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి చాలా మెత్తగా తయారైపోతాయి. ఈ పనస పిక్కలు, తర్వాత పచ్చి రొయ్యలు, ఇంకా ఎగ్స్, ఈ మూడింటి కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా కారం, పసుపు కూడా వేసుకొని చేసాము. చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎలా చేసామనేది చూపించాము చూడండి. ఇప్పుడు కొద్దిగా కారం అండి. కారం కూడా మంచి రంగు ఉన్నది, మన ఇంట్లో ఆడించుకున్నది. ఈ ఎండాకాలంలోనే కొత్త కారం అండి ఇది. కొద్దిగా గరం మసాలా, కారము, తర్వాత గరం మసాలా వేసేసి బాగా కలపండి. కలిపితే మనకి గ్రేవీలా తయారైన తర్వాత పనస పిక్కలు, ఎగ్స్ని కూడా అందులో వేసేసి ఒక 2-3 సార్లు గరిటెతో బాగా కలపండి. కలిపితే మనకు ఆల్రెడీ గ్రేవీ అనేది వచ్చేసి పనస పిక్కలు, తర్వాత ఎగ్స్, రొయ్యలు చూడండి ఎలా బాగా కలిసిపోయినాయో. అయితే కొద్దిగా, అంటే మనకి కర్రీ గ్రేవీ రావాలి కాబట్టి ఈ గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసి అలా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు మీరు ఈ టైంలోనే ఒక్కసారి ఉప్పు, కారం
రుచి సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. నేనైతే సరిపోయింది, నేను చెక్ చేసుకుంటున్నాను, మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడే చెక్ చేసుకుంటే మనకి బాగుంటుంది. చివరిగా కొత్తిమీరని వేసేసి కొత్తిమీరని కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం కూర అంతా గ్రేవీలా తయారవడం కోసం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాం. మూత పెట్టేస్తే మనకి కూర అంతా కూడా బాగా మగ్గిపోయి, చూపిస్తున్నాను చూడండి ఎలా తయారైందో, ఎంత గ్రేవీ వచ్చిందో, ఎంత కమ్మటి వాసన కూడా అదిరిపోతుందండి. మీరు ఈ సీజనల్లో దొరికిన పనస పిక్కలతో ఎగ్స్ కాంబినేషన్లో మీరు కర్రీ చేయండి. చివరిగా మరొక్కసారి గరం మసాలా వేసేసి మనం కూరని స్టాప్ చేసేసి వడ్డించుకొని తినేయడమే. గ్రేవీతోటి పులుసులాగా అలాగే చిక్కగా ఉంటుంది. మరి ఇంత మంచి కమ్మని కూరని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికీ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు.